మామిడికాయ ముక్క మెత్తబడదు, బూజు పట్టదు. పక్కా కొలతలతో నిల్వ పచ్చడి ఏడాది గ్యారంటీ. అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో కమ్మని మామిడికాయ పచ్చడి. ఈ టిప్స్ పాటించి చేస్తే పచ్చడి అస్సలు రంగు మారదు. మామిడికాయ నిల్వ పచ్చడి పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. సమ్మర్ సీజన్లో మెజారిటీ జనాలు ఆవకాయ పచ్చడి పెడుతుంటారు. పచ్చడిని కలుపుతుంటేనే ఎప్పుడు ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది. అయితే మామిడికాయ పచ్చడిని అందరూ పెట్టలేరు. ఎందుకంటే పచ్చడిని కొలతల ప్రకారం పెట్టకపోతే వెంటనే బూజు వచ్చేస్తుంది. పైగా రుచి కూడా ఉండదు. అందుకే చాలామంది అమ్మలు అత్తమ్మలతో పెట్టించుకుంటుంటారు. అయితే ఓసారి ఇలా పక్కా కొలతలతో పచ్చడి పెట్టండి. పర్ఫెక్ట్గా కుదరటమే కాకుండా రుచి కూడా బాగుంటుంది. పైగా మెత్తబడకుండా, బూజు పట్టకుండా సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకోండి. కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2 కేజీలు, కల్లుప్పు 400 గ్రాములు, ఆవాలు 200 గ్రాములు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 150 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చడి కారం 250 గ్రాములు, నువ్వుల నూనె లేదా పల్లి నూనె 1 లీటర్. తయారీ విధానం: ముందుగా మామిడికాయ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కరెక్ట్ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లో కట్ చేయటం రాని వాళ్ళు మార్కెట్లో కట్ చేయించుకోవచ్చు. కట్ చేసిన ముక్కలు అనేవి కరెక్ట్గా 2 కేజీలు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు ఉన్న జీడి, టెంకెపై ఉండే సన్నని పొరను తీసేయాలి. ఆ తర్వాత ముక్కలన్నింటిని పూర్తిగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఆపై వీటిని ఫ్యాన్ గాలి కింద ఓ క్లాత్ మీద వేసి గంటసేపు ఆరనివ్వాలి. ఈలోపు పచ్చడిలో కావలసిన ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఆవాలు, ఉప్పు, మెంతులు విడివిడిగా ప్లేట్లోకి తీసుకొని ఎండలో గంటసేపు ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత విడివిడిగా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిలో సగం వాటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మిగిలిన సగాన్ని అలానే ఉంచాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పచ్చడిని కలుపుకోవాలి. అందుకోసం వెడల్పాటి గిన్నెలోకి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. అందులోకి 1/2 లీటర్ నువ్వుల నూనె వేసి ముక్కలను నూనె బాగా పట్టేలా కలుపుకోవాలి. అనంతరం ఆవపిండి, మెంతిపిండిని వేసుకొని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, పచ్చడి కారం, ఉప్పును వేసుకోవాలి. అయితే ఇక్కడ ఉప్పును మొత్తం ఒకేసారి వేయకుండా 1/2 వంతు వేసుకొని మిగిలినది సరిపోకపోతే పచ్చడి బూరిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టిన వెల్లుల్లి ముద్ద వేసి ఉప్పు, కారం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన నూనెను వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చడిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గాజు జాడీలో పెట్టి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూతపై ఒక కాటన్ క్లాత్ను కప్పి తాడుతో గట్టిగా కట్టి ఎవరో తిరగని ప్రదేశంలో 3 రోజుల పాటు ఉంచాలి. అంటే పచ్చడి పెట్టిన రోజు నుంచి కాకుండా మరుసటి రోజు నుంచి 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత గాజు జాడీపై మూత తీసి పచ్చడిని ఓ వెడల్పాటి పాత్రలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని సరిపోకపోతే మరికొంచెం కలుపుకోవాలి. తినడానికి సరిపోయే పచ్చడిని తీసుకొని మిగిలిన జాడీలో నిల్వ చేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ. నచ్చితే మీరు ఈ పద్ధతిలో ఓసారి చేసుకోండి. పచ్చడి బూజు పట్టకుండా చిట్కాలు: ఆవకాయ నిల్వ పచ్చడి కోసం చాలా పుల్లగా ఉండే మామిడికాయలు అయితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. పచ్చడిలో వేసే ఉప్పును తప్పకుండా ఒక పూట ఎండబెట్టాలి. అందులో చెమ్మ ఉంటే ఎండిపోతుంది, లేకపోతే ఆ తడి కారణంగా పచ్చడి బూజు పడుతుంది. పచ్చడి జాడీలోనే నిల్వ చేయాలి, లేదంటే కనీసం గాజు జాడీలో పెట్టాలి. స్టీలు, ప్లాస్టిక్ బౌల్స్లో పెట్టకూడదు. పచ్చడిని నిల్వ చేసే ముందు జాడీలను శుభ్రంగా తడి లేకుండా తుడిచి 1 గంట 2 గంటల ఎండలో ఆరబెట్టాలి. అలాగే కారాన్ని మనం వంటల్లో వాడుకునే కారం కాకుండా పచ్చళ్ళ కోసం సపరేట్గా ఉంటుంది, అది ఉపయోగిస్తే సరి. ఒకవేళ ఉప్పు కలిపిన కారం వాడితే మరో 50 గ్రాములు అధికంగా తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా దుకాణంలో కొనుగోలు చేసింది కాకుండా మీరే స్వయంగా పల్లీలు కొని గానుగ వద్ద పట్టిస్తే బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.